అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒకటి జనరల్, ఒకటి రిజర్వ్డ్ కాగా గత కొంతకాలం నుంచి ప్రధాన పార్టీలందరికీ కూడా బీసీ సమాజ్ ద్వారా 65% ఉన్నటువంటి బీసీలకు టికెట్ కేటాయించాలని అనేక అసెంబ్లీ నియోజకవర్గాలలో మా బీసీ మిత్రులందరితో కూడా మాట్లాడుకుంటూ ప్రధాన పార్టీలందరూ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కానీ పార్టీలన్నీ కూడా అగ్రకుల ఆధిపత్యాల పోకడలతో నేడు ఏ ప్రధాన పార్టీ కూడా బీసీలకు టికెట్లు కేటాయించకపోవడం శోచనీయం. ఆ పాత్ర మీద ఇవాళ మేమందరం కూడా డిస్కస్ చేసినాం. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో మొదటి స్థానంలో ముదిరాజ్ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్నా, దాని తర్వాత ఉన్నటువంటి అనేక బీసీ సామాజిక వర్గాలకు ఏదో ఒక సామాజిక వర్గానికి టికెట్ వస్తుందన్న ఆశతోని మేము అందరం కూడా ఇంతకాలం పనిచేసినాం. అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది. కానీ 65% ఉన్నటువంటి బీసీ సమాజాన్ని నిర్లక్ష్యం చేసి ఈనాడు కేవలం అన్ని పొలిటికల్ పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గం వారు 3 నుంచి 4% లేని సామాజిక వర్గానికి గెలుపుకురాలన్న ఒక నెపంతో ఈనాడు వాళ్ళన్నీ కూడా ఆ రెడ్డి సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల బీసీలు అందరం కూడా చాలా నిరుత్సాహంతో ఉన్నాం. పొలిటికల్ పార్టీల మీద మా ఇంటెన్షన్ ఒకటే, దయచేసి ఇప్పటికైనా పంతా మార్చుకోవాలి. చాలా మార్పులు జరుగుతున్నాయి కాబట్టి మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ప్రధాన పార్టీలు మరొకసారి ఆలోచన చేయాలని, చేయనట్టయితే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాలు, బీసీ కుల సంఘాలు ప్రతినిధులతో అందరితో కూడా మేము మాట్లాడుతున్నాం. వారి యొక్క కోరిక మేరకు బీసీ సమాజ్ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పనిసరిగా మేము బరిలో ఉంటాం. మా ఓటు బ్యాంక్ని, బీసీల ఓటు బ్యాంక్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీద కుల సంఘాల ప్రతినిధులు అందరితో కూడా మేము చర్చిస్తున్నాం. ముఖ్యంగా ప్రధాన పార్టీలకు మా ఒక విన్నపం ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా ఒరిగిందేమీ లేదు, మీరు ఆలోచన చేసి ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్ కేటాయిస్తే బాగుంటుంది. లేకపోతే 65% ఉన్నటువంటి బీసీ జనాభా తప్పనిసరిగా పార్లమెంటరీ పరిధిలో, మహబూబ్నగర్ పార్లమెంటరీ పరిధిలో బరిలో బీసీ సమాజం ఉంటుందని మేమందరం కూడా ఏకతాటి మీద అన్ని కుల సంఘాలు కూడా రావడం జరిగింది. పునరాలోచించాలని రాజకీయ ప్రధాన పార్టీలన్నిటి కూడా పునరాలోచన చేసి ఒక తాటి మీదకి బీసీలు అందరూ వస్తారు కాబట్టి దయచేసి మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. మరొకసారి ప్రధాన పార్టీలన్నిటి కూడా బీసీ సమాజ్ పార్టీ అప్పీల్ చేస్తుంది, ఒకసారి ఆలోచన చేయండి. 65% ఉన్న బీసీలని వంచన చేయకుండా, బానిసలుగా చూడకుండా పాలనలో మాకు కూడా చట్టసభల్లో అవకాశం కల్పించాలని బీసీ సమాజ్ తరఫున మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా విజ్ఞప్తిని పరిశీలన చేసి ప్రధాన పార్టీలన్నీ కూడా అవకాశం బీసీలకు కల్పిస్తుందన్న ఆశాభావంతో బీసీ సమాజం ఉన్నది. ఒకవేళ బీసీలకు అవకాశం కల్పించకపోయినట్లయితే ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి బీసీ సంఘాల ప్రతినిధులు అందరం కూడా ఏకతాటి మీదకున్నాం. పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, అందరూ కూడా ఎంతో ఆశావాహులు ఉన్నారు. మాకు కాకుండా బీసీ సమాజంలో ఉన్న అభ్యర్థులకు కాకుండా ఆయా పార్టీలో ఉన్న అభ్యర్థులకు మేము అప్పీల్ చేస్తున్నాం, వాళ్ళకే ఇవ్వండి టికెట్లు. దయచేసి వాళ్ళు ముఖ్యంగా రెడ్డిలకు ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఏ పార్టీలో ఎక్కడికి ఏ పార్టీలు లేకున్నా కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా టికెట్లు ఇస్తూ ప్రధాన పార్టీలన్నీ కూడా రెడ్డి పక్షాన్ని అనేది, కులపక్షం రెడ్డిజం అనేది బాగా తీసుకుంటుంది. కాబట్టి మాకు కొంత బాధగా ఉన్నది. దాన్ని అర్థం చేసుకొని రాజకీయ పార్టీలన్నీ కూడా బీసీలకు అవకాశం కల్పించాలన్న నినాదంతో అలా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అన్ని కుల సంఘాలు కూడా ఏకతాటి మీదకి ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీ సమాజ్ మహబూబ్నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో బరిలో ఉంటుంది. కాబట్టి అన్ని పొలిటికల్ పార్టీలు పునరాలోచన చేయాలని బీసీ సమాజం కోరుకుంటుంది. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు గెలుపు గుర్రాలనేమో ఎలక్షన్స్ అప్పుడు అంటారు కాంగ్రెస్ వాళ్ళు, రెడ్లకి అధిక ప్రాధాన్యత ఇచ్చినారు. ఎలక్షన్స్ కాకుండా నామినేటెడ్ పోస్టులు కూడా గెలుపు గుర్రాలు కానటువంటి బీసీ సామాజిక వర్గాలు కూడా నామినేటెడ్ పోస్టులకు నోచుకోవట్లేదు. మా బాధ ఏంటంటే, అగ్రకులాధిపత్య కులాలు ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలుపు గుర్రాలన్న వీళ్ళు మరి నామినేటెడ్కు గెలుపు గుర్రాలు అక్కర్లేదు కదా. నామినేటెడ్ ఎవరినైనా కొంచెం ఆర్థిక పరంగానో లేకుంటే చిన్న చిన్న కులాలను ఆర్థిక పరంగా లేని వాళ్ళని, సామాజికంగా కొద్దిగా ఉన్నటువంటి చిన్న గ్రూపులని వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు అవకాశం ఇవ్వాలి. కానీ రెడ్డి కమ్యూనిటీ అట్లా లేదు ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ మొత్తం రెడ్డిజంతో కూడుకొని పోయింది. కాటికి కాలు జాపేవాడు కానుంచి ఇప్పుడు పుట్టేటోడు కూడా అక్కడ పదవి రిజర్వ్ అవుతుంది కాంగ్రెస్ పార్టీలో బికాజ్ ఆఫ్ రెడ్డి అయితే.
దాన్ని మేము ఖండిస్తున్నాం. అందరూ కూడా బీసీ సోదరులు ఉన్నారు కదా, వాళ్ళకు అవకాశాలు కల్పించాలి కదా. అవును. బీసీ సమాజం మొత్తం 65 నుంచి 70%. సింగిల్ లార్జెస్ట్ కమిటీ ముదిరాజు, నేతి కొడంగల్లు, మక్తలు, జడ్చర్ల, దేవరకద్ర, మహబూబ్నగర్ కావును, షాద్నగర్, ఈ నియోజకవర్గాల పరిధి తీసుకుంటే అత్యధిక జనాభా ఉన్న కమ్యూనిటీ ముదిరాజు. అలాంటి కమ్యూనిటీని కూడా పక్కన పెట్టి మున్నూరు కాపు కానీ, యాదవ్ కానీ, పద్మశాలి కానీ, గౌడ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి బానిసలుగా ఉండేంత కాలం వాళ్ళు ఉంచుకొని కనీసం అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళకు ఇస్తే బాగుంటుంది అన్నది ఒక ఆలోచన. కుల సంఘాలు కూడా చాలా ఆలోచన చేస్తున్నాయి. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది బీసీలలో. మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి ఇప్పటివరకు మీరు దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు అన్ని పదవులు అనుభవించినారు. ఇప్పటికైనా బీసీ సోదరులని, బీసీ సమాజం వైపు అన్ని పొలిటికల్ పార్టీలు చూడాలనేది మా ఇంటెన్షన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.